హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మనం ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే ఒక 10 పేపర్స్ అయితే ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది కదండి. సో మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఏంటంటే మనకి జనరల్ అవేర్నెస్ జీకే అన్న మనకి ఆ పర్టికులర్ టాపిక్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి చాలా యూస్ఫుల్ అనమాట. సో ఈ రోజు నుంచి నెక్స్ట్ సిరీస్ ఏంటంటే మనం ఈ జనరల్ అవేర్నెస్ టాపిక్ మీద ఫోకస్ చేయడం జరుగుతుందండి. సో మనం ప్రతిరోజు ఒక పర్టికులర్ టాపిక్ తీసుకొని పాలిటీ తీసుకుంటే ఫస్ట్ 50 బిట్స్, నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ డే వచ్చి మనం హిస్టరీలో ఫస్ట్ 50 బిట్స్, అలా ప్రీవియస్ ఇయర్స్ నుంచి లైక్ మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్లో డిఫరెంట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ గ్రూప్స్, అలా డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఎఫ్సిఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో అలాంటి డిఫరెంట్ ఎగ్జామ్స్లో నుంచి వచ్చినటువంటి డిఫరెంట్ జీకే బిట్స్ని మనం టాపిక్ వైజ్గా తీసుకొని ఈ పర్టికులర్ వీడియో సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో డోంట్ మిస్ దిస్ సిరీస్ అండి. సో మనకి జీకే ఆల్మోస్ట్ అన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని మనం ఈ వీడియోస్ అయితే కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ ఈరోజు అయితే నేను పాలిటీస్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తున్నాను. సో పాలిటీ నుంచి ఫస్ట్ 50 బిట్స్ అయితే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి ఫస్ట్ 50 బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో అట్లా ఈ వీడియో సిరీస్ అయితే కంటిన్యూ అవుతుంది. లైక్ 1 డే పాలిటీ, నెక్స్ట్ డే హిస్టరీ, నెక్స్ట్ డే జాగ్రఫీ, అలా కంటిన్యూ చేద్దాం. సో ఇన్ని రోజులు నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల నాకు వీడియోస్ చేయడం కుదరలేదండి. సో ఇక నుంచి ఏ గ్యాప్ లేకుండా మనం ప్రతిరోజు ఒక పర్టికులర్ టాపిక్ తీసుకొని వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దాం. సో లెట్స్ బిగిన్ విత్ టుడేస్ టాపిక్ అండి. ఫస్ట్ క్వశ్చన్. సో పాలిటీ తీసుకుంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏ ఫెడరల్ స్ట్రక్చర్ ఫర్ ఇండియా వాస్ ఫస్ట్ పుట్ ఫార్వర్డ్ బై ది. సో మనకి ఆ ఇండియా యొక్క ఫెడరల్ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు ఫస్ట్గా తీసుకొచ్చారు అని అడుగుతున్నారు. సో మనకి ఎప్పుడు తీసుకొచ్చారంటే మనకి 1935 ఆ యాక్ట్ ద్వారా మనకి పర్టికులర్ ఫెడరల్ స్ట్రక్చర్ ఫర్ ఇండియా అనేది తీసుకురావడం జరిగింది. సో మనకి ఫస్ట్ దానికి ఆన్సర్ అవుతుంది 3, యాక్ట్ ఆఫ్ 1935. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. Which of the following exercised the most profound influence in framing the Indian Constitution? సో మనకి ఏ పర్టిక్యులర్ థింగ్ అనేది మనకి ఇన్ఫ్లుయెన్స్ చేసింది, అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రావడానికి ఏది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అడుగుతున్నారు. సో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ రావడానికి మనకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది వచ్చి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అండి. సో మనకి దీనికి ఆన్సర్ అవుతుంది 4, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. హౌ డస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిస్క్రైబ్ ఇండియా యాజ్? సో మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బట్టి సో ఇండియా అనేది ఎలా ఉంటుంది అని చెప్పి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇండియా అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి కాన్స్టిట్యూషన్ బట్టి ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండి. సో మనకి థర్డ్ దానికి ఆన్సర్ అవుతుంది 2, యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో నెక్స్ట్ అండి. ద సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఆరిజినేటెడ్ ఇన్. సో మనకి పర్టికులర్ జ్యుడిషియల్ రివ్యూ అనే పర్టికులర్ థింగ్ ఏ కంట్రీ నుంచి మనం తీసుకున్నాము అంటే మనం యూఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది. సో జ్యుడిషియల్ రివ్యూ అనగానే మనకి ఆ పర్టికులర్ సిస్టమ్ అనేది యూఎస్ఏ నుంచి వచ్చింది కాబట్టి సో మనకి ఆన్సర్ అవుతుంది 4, యూఎస్ఏ. సో నెక్స్ట్ అండి 5th వన్. ప్రివెంటివ్ డిటెన్షన్ మీన్స్. సో మనకి ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి అని అడుగుతున్నారండి. సో డిటెన్షన్ వితౌట్ ఇంటరాగేషన్ అనమాట. సో ఆ పర్టికులర్ ఇంటరాగేషన్ లేకుండా డిటెన్షన్ చేయడాన్నే ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు. సో మనకి 5th దానికి ఆన్సర్ అవుతుంది 3, డిటెన్షన్ వితౌట్ ఇంటరాగేషన్. సో నెక్స్ట్ అండి 6th వన్. వాట్ వాజ్ ద బేసిస్ ఫర్ కాన్స్టిట్యూటింగ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా? సో మనకి పర్టికులర్ అసెంబ్లీ రావడానికి మెయిన్ బేసిస్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఎక్కడ ఆ డెసిషన్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది అంటే మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946లో ఈ పర్టికులర్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ గురించి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మనకి 6th దానికి ఆన్సర్ అవుతుంది 2, ద క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. From the constitution of which country the provision of federation was borrowed while framing the constitution of India? సో మనకి ఏ కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్ కాన్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఫెడరేషన్ అనే కాన్సెప్ట్ మనం ఏ కంట్రీ నుంచి బారో చేసుకోవడం జరిగింది అంటే మనం కెనడా నుంచి ఈ పర్టికులర్ ఫెడరేషన్ అనే కాన్సెప్ట్ని, ప్రొవిజన్ ఆఫ్ ఫెడరేషన్ అనే కాన్సెప్ట్ని బారో చేసుకోవడం జరిగింది కాబట్టి మనకి 7th ఆన్సర్ అవుతుంది 3, కెనడా. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. Who among the following was not a member of the Constituent Assembly established in July 1946? సో మనకి 1946 జూలైలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎవరు మెంబర్ కాదు అని అడుగుతున్నారు. సో కాదు అంటే మనకి ఆన్సర్ ఆప్షన్ చూద్దామండి. రాజేంద్ర ప్రసాద్, కేఎం మున్షి, మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం ఆజాద్. సో మనకి మహాత్మా గాంధీ మనకి మెంబర్ కాదండి. మిగిలిన ముగ్గురు మనకి ఈ పర్టికులర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మనకి మెంబర్సే కాబట్టి 8th దానికి ఆన్సర్ అవుతుంది 3, మహాత్మా గాంధీ. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. Who was the chairman of the drafting committee of the constitution?
సో మనకి డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అడుగుతున్నారు. ఈ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి ఈ బిట్. సో మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్పర్సన్ అనమాట. సో నెక్స్ట్ అండి 10th క్వశ్చన్, ఇండియా ఈస్ ఎ రిపబ్లిక్ బికాస్. సో మనం ఇండియాని రిపబ్లిక్ అని ఎందుకు అంటాము అంటే మనం బికాస్ ఎందుకంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ అనేది ఒక డెఫినెట్ పీరియడ్లో ఎలక్ట్ అవుతుంది కాబట్టి, ఒక డెఫినెట్ పీరియడ్కి మనం ఒక పర్టికులర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ మనం ఎలక్ట్ చేసుకుంటాం కాబట్టి, సో ఇండియా అనేది రిపబ్లిక్ అనే వర్షన్లో మనకి ఈ పర్టికులర్ ఇది వస్తుంది అనమాట. సో మనకి 10th దానికి ఆన్సర్ అవుతుంది 3rd వన్. సో 11th క్వశ్చన్ అండి, హూ వాజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. సో మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి మనకి కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఎవరు అడుగుతున్నారు. అడ్వైజర్ ఎవరు అంటే మనకి బిఎన్ రావు గారు అండి. సార్ బిఎన్ రావు గారు మనకి కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ అవుతారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి. సో 11th దానికి ఆన్సర్ అవుతుంది 3. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ డైరెక్ట్ డెమోక్రసీ. సో డైరెక్ట్ డెమోక్రసీని ఇంట్రడ్యూస్ చేసినటువంటి కంట్రీ ఏది అని అడుగుతున్నారు. సో మనకి డైరెక్ట్ డెమోక్రసీని ఇంట్రడ్యూస్ చేసినటువంటి కంట్రీ వచ్చి మనకి స్విట్జర్లాండ్ అండి. సో మనకి ఆన్సర్ 12th 4 అవుతుంది. సో నెక్స్ట్ అండి, who was the president of the Republic of India who's consistently described India secularism as సర్వధర్మ సంభవ్ అని సెక్యులరిజంని, ఇండియన్ సెక్యులరిజంని సర్వధర్మ సంభవ్గా మెన్షన్ చేసినటువంటి లైక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ ఎవరు, అలా మెన్షన్ చేసినటువంటి ప్రెసిడెంట్ ఎవరు, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూడండి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కాదు, బాగా గమనించండి, రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతున్నారు. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ అని పెడతారు. సో మనకి ఇది కాదండి. సో ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఎవరైతే స్వర్ణ ధర్మ సంభవ్ అని మెన్షన్ చేసినటువంటి ఎవరు అంటే మనకి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ గారు. సో మనకి 13th ఆన్సర్ అవుతుంది 1, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్. 14th అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ అన్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో మనకి అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటిది ఏ కంట్రీ అని అడుగుతున్నారు. సో మనకి అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ లైక్ అసలు కాన్స్టిట్యూషన్ లేనటువంటి రిటర్న్ లేనటువంటి కాన్స్టిట్యూషన్ వచ్చి మనకి బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అండి. సో మనకి 14th ఆన్సర్ అవుతుంది 2, బ్రిటన్, యూకే. సో నెక్స్ట్ అండి 15th, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాస్ అడాప్టెడ్ ఆన్. సో మనకి ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అడుగుతున్నారండి. అడాప్ట్ చేసుకుంది ఎప్పుడు అండ్ ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అనేది అని డిఫరెన్స్ చూడండి. అడాప్ట్ చేసుకుంది వచ్చి మనం 26 నవంబర్ 1949 అండి. సో మనకి దీనికి ఆన్సర్ అవుతుంది 26 నవంబర్ 1949. అది ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అంటే మనకి 26 జనవరి 1950లో మనకి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అనమాట. సో అడాప్ట్ చేసుకుంది వచ్చి 26 నవంబర్ 1949. సో 15 దానికి ఆన్సర్ అవుతుంది 3, 26 నవంబర్ 1949. సో నెక్స్ట్ అండి 16, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎ ఫీచర్ టు బోత్ ద ఇండియన్ ఫెడరేషన్ అండ్ ది అమెరికన్ ఫెడరేషన్. సో మనకి ఇండియన్ ఫెడరేషన్కి అమెరికన్ ఫెడరేషన్కి బోత్ కంబైన్ చేసుకుంటే మనకి కామన్ ఉండే ఫీచర్ ఏంటి అని అడుగుతున్నారు. సో కామన్గా ఉండే ఫీచర్ ఏంటంటే సుప్రీం కోర్ట్ అనేది సో మనకి ఫెడరల్ సుప్రీం కోర్ట్ ఉంది కదండి, అది మన కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రెట్ చేసే రైట్ దానికి సుప్రీం కోర్టుకి ఇవ్వడం జరిగింది అనమాట. 2 కాన్స్టిట్యూషన్స్లో తీసుకుంటే మనకి సుప్రీం కోర్ట్ అనేది కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రెట్ చేసి అది రూల్స్ చేసే రైట్ దానికి ఉంది కాబట్టి మనకి 16th ఆన్సర్ అవుతుంది 4th, ఫెడరల్ సుప్రీం కోర్ట్ టు ఇంటర్ప్రెట్ ద కాన్స్టిట్యూషన్. 17th అండి, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిస్క్రైబ్స్ ఇండియా యాజ్. సో మనకి ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ చూడండి, మనకి ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న దాంట్లోనే మనకి ఈ ప్రీవియస్లో మనకి ఇది అడగడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ అనమాట, నోట్ చేసుకోండి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిస్క్రైబ్స్ ఇండియా యాజ్. ఇక్కడ చూసారంటే మీరు యూనియన్ ఆఫ్ స్టేట్స్, క్వాసీ ఫెడరల్, మనకి ఆల్మోస్ట్ ఇవి సిమిలర్గానే ఉంటాయి. సో అన్ని మనకి కరెక్ట్ మీనింగ్ అనే ఫీలింగే వస్తుంది అనమాట. పర్టికులర్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇండియాని ఎలా డిస్క్రైబ్ చేశారంటే ఆ ఇండియా అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది మనకి మీనింగ్ అవుతుంది. సో మనకి 17th ఆన్సర్ అవుతుంది 1, యూనియన్ ఆఫ్ స్టేట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, సో నెక్స్ట్ క్వశ్చన్ 18. సో 18th క్వశ్చన్ అండి, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూసారంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ ఎవరు అడుగుతున్నారు. సో మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ వచ్చి మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అండి. సో మనకి 18th ఆన్సర్ అవుతుంది 1, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ అండి, ద కన్వెన్షన్ దట్ వన్స్ ఎ స్పీకర్ ఆల్వేస్ ఎ స్పీకర్ ఈస్ ఫాలోడ్ ఇన్. సో వన్స్ స్పీకర్ ఇస్ ఆల్వేస్ ఎ స్పీకర్, ఈ కన్వెన్షన్ అనేది ఎక్కడ ఫాలో అవుతారు అంటే మనకి యూకేలో ఫాలో అవ్వడం జరుగుతుందండి ఈ పర్టికులర్ కన్వెన్షన్ అనేది. సో మనకి 19th ఆన్సర్ అవుతుంది 1, యూకే. సో 20th క్వశ్చన్ అండి, ఇండియన్ పీనల్ కోడ్ కేమ్ ఇన్ టు ఆపరేషన్. సో మనకి ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఎప్పుడు ఆపరేషన్లోకి వచ్చిందని అడుగుతున్నారు. సో మనకి ఆన్సర్ అండి 1862లో మనకి ఇండియన్ పీనల్ కోడ్ అనేది రావడం జరిగింది కాబట్టి సో మనకి ఆన్సర్ అవుతుంది 20కి 4, 1862.
నెక్స్ట్ 21, హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? ఫస్ట్ ఒరిజినల్గా ఉన్నప్పుడు మనకి ఉన్నటువంటి ఆర్టికల్స్ వచ్చి 395 ఆర్టికల్స్ అండి. సో మనకి ఇప్పుడు ఈ ప్రజెంట్ క్వశ్చన్కి వచ్చి నార్మల్గా ఇక్కడ ఆన్సర్స్ని బట్టి మనకి 395 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ 2021కి తీసుకుంటే మనకి 470 ఆర్టికల్స్ అయితే ఉండడం జరుగుతుందండి. 470 ఆర్టికల్స్ మనకి అమెండ్మెంట్స్ చేసి మనకి ఆర్టికల్స్ అనేది యాడ్ చేయడం జరిగింది కాబట్టి మనకి టోటల్ ఇన్ ప్రజెంట్ ఇప్పుడైతే మనకి 470 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పుడు మనకి 395 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. సో మనకి 21కి ఆన్సర్ మనకి 395 అంటే ఒరిజినల్ బేస్ చేసుకొని ఇస్తే మనకి ఆప్షన్స్ చూసుకోండి. మనకి ఒరిజినల్ బేస్ చేసుకొని 395 అంటే 395 ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్లో బేస్ చేసుకుని వాళ్ళ నెంబర్స్ అయితే ఇవ్వడం అయితే మనకి 470 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 22, ద ఫెడరల్ స్ట్రక్చర్ ఫర్ ఇండియా వాస్ పుట్ ఫార్వర్డ్ బై ది. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే తప్పు ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఫెడరల్ స్ట్రక్చర్ అనేది నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ బిట్స్లో మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. 1935 గవర్నమెంట్ ఇండియా యాక్ట్ ద్వారా మనకి ఫెడరల్ స్ట్రక్చర్ అనేది మనకి ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి సో మనకి యాక్ట్ ఆఫ్ 1935 అనేది కరెక్ట్ అవుతుందండి. సో ఇక్కడ ఆప్షన్స్ అనేది కరెక్ట్గా లేవు కాబట్టి మనకి 1935 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 23rd, వెన్ వాస్ అవర్ నేషనల్ యాంథమ్ ఫస్ట్ సంగ్ అండ్ వేర్. సో మనకి నేషనల్ యాంథమ్ అనేది ఫస్ట్ ఎక్కడ పాడారు అండ్ ఎక్కడ అది ఆ ప్లేస్ ఎక్కడ అని అడుగుతున్నారు. ఫస్ట్ సాంగ్ చేసినటువంటి ఇయర్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి అది ఎప్పుడు ఫస్ట్ పాడారు అంటే మనకి డిసెంబర్ 27 డిసెంబర్ 1911లో మనకి పర్టికులర్ నేషనల్ యాంథమ్ అనేది పాడడం జరిగింది. ఎక్కడ అంటే మనకి కలకత్తా ప్లేస్లో మనకి ఈ పర్టికులర్ నేషనల్ యాంథమ్ అయితే సాంగ్ చేయడం జరిగింది కాబట్టి మనకి 23rdకి ఆన్సర్ అవుతుంది 4. సో నెక్స్ట్ అండి 23rd ఆన్సర్ అవుతుంది 4. 24th అండి, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్. సో ఇక్కడ చూడండి ఇందాక మనకి ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అంటే మనం నవంబర్ అని పెట్టాం కదండి. సో కేమ్ ఇన్ టు ఫోర్స్ ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది అంటే మనకి ఆన్సర్ అవుతుంది 26th జనవరి 1950లో మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది రావడం జరిగింది కాబట్టి మనకి 24th ఆన్సర్ అవుతుంది 26 జనవరి 1950. సో నెక్స్ట్ అండి 25th, ద టర్మ్ క్యాస్ట్ వాస్ డిరైవ్డ్ ఫ్రమ్. సో మనకి పర్టికులర్ క్యాస్ట్ అనే వర్డ్ ఎక్కడి నుంచి ఏ పర్టికులర్ లాంగ్వేజ్ నుంచి మనకి డిరైవ్ అవ్వడం జరిగింది అంటే మనకి పోర్చుగీస్ నుంచి పర్టికులర్ క్యాస్ట్ అనే వర్డ్ని డిరైవ్ చేసుకోవడం జరిగింది. సో మనకి 25th ఆన్సర్ అవుతుంది 1 పోర్చుగీస్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద టర్మ్ గ్రేటర్ ఇండియా డినోట్స్. సో మనకి పర్టికులర్ గ్రేటర్ ఇండియా అనేది దేన్ని డినోట్ చేస్తుంది అంటే మనకి డిఫరెంట్ కల్చర్స్ అనేవి మనకి ఇండియాలో యునైటెడ్గా ఉంటాయి కాబట్టి మనకి యూనిటీ అనేది కల్చరల్ యూనిటీ అనేది ఉంది కాబట్టి మనకి పర్టికులర్ గ్రేటర్ ఇండియా అనేది ఎందుకు డినోట్ చేస్తామంటే కల్చరల్ యూనిటీ ఉంది కాబట్టి. సో మనకి 26కి ఆన్సర్ అవుతుంది 2 కల్చరల్ యూనిటీ. సో నెక్స్ట్ అండి 27, ద 2 ఫార్మ్స్ ఆఫ్ డెమోక్రసీ ఆర్. ద 2 ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అని అడుగుతున్నారండి. సో మనకి 2 టైప్స్ ఆఫ్ డెమోక్రసీస్ వచ్చి మనకి పార్లమెంటరీ టైప్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ డెమోక్రసీ అండి. పార్లమెంటరీ టైప్ అంటే మనకి లైక్ 2 హౌసెస్ ఉంటాయి, లైక్ లోవర్ హౌస్ అప్పర్ హౌస్ అని చెప్పి అది పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్. అండ్ ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అంటే మనకి యూఎస్ఏకి ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది కదా, అలా డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీస్ అంటే మనకి ప్రజెంట్ మన వరల్డ్లో ఈ 2 టైప్స్ ఆఫ్ డెమోక్రసీస్ ఉన్నాయి కాబట్టి 2 ఫార్మ్స్ వచ్చి మనకి పార్లమెంటరీ అండ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ అనమాట. సో నెక్స్ట్ అండి 28, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కంటైన్స్. సో ఎన్ని ఆర్టికల్స్ గురించి అడుగుతున్నారు. సో ఆబ్వియస్గా మనకి వరల్డ్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు అయితే 395 అవుతుంది, ఇప్పుడు ప్రజెంట్ అయితే 470 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా రిపీటెడ్ చూడండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది బై హార్ట్ చేసుకోండి ఈ క్వశ్చన్ అనేది. సో నెక్స్ట్ అండి 29, విచ్ వాజ్ డిస్క్రైబ్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మనకి డాక్టర్ అంబేద్కర్ గారు ఏ పర్టికులర్ దాన్ని మనకి హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్గా మెన్షన్ చేశారు అంటే మనకి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, మనకి ఫండమెంటల్ రైట్ ఉంది కదండి, ఆ ఫండమెంటల్ రైట్స్ అనే వాటిని మనకి ఆర్టికల్ 32 మనకి ఆ పర్టికులర్ ఆర్టికల్ని మనకి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్గా మనకి దాన్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మనకి ఆన్సర్ అవుతుంది 29కి 3. సో నెక్స్ట్ అండి 30, ఇన్ ఇండియా ద కాన్సెప్ట్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్ ఈస్ అడాప్టెడ్ ఫ్రమ్. సో మనకి సింగిల్ సిటిజన్షిప్ అనే దాన్ని ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాము అంటే మనం పర్టికులర్గా ఇంగ్లాండ్ అనే దాని నుంచి ఇంగ్లాండ్ నుంచి అంటే యూకే మన బ్రిటన్ నుంచి మనకి సింగిల్ సిటిజన్షిప్ అనే పర్టికులర్ కాన్సెప్ట్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగిందండి. సో మనకి 30కి ఆన్సర్ అవుతుంది 1 ఇంగ్లాండ్. సో నెక్స్ట్ వన్ అండి, ద డ్రాఫ్టింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వాస్ కంప్లీటెడ్ ఆన్. సో మనకి
ఈ పర్టికులర్ కాన్స్టిట్యూషన్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయింది? సో మనకి కంప్లీట్ అయింది అన్నా లైక్ అడాప్ట్ చేసుకున్నామన్నా అది కాన్స్టిట్యూషన్ అనేది కంప్లీట్ అయిన డేటే వస్తుందండి. సో మనకి 26 నవంబర్ 1949 అనేది మనం కంప్లీట్ చేసుకున్నా, మనం అడాప్ట్ చేసుకున్న అటువంటిది కూడా అప్పుడే అనమాట. కానీ ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది ఆర్ ఎప్పుడు ఎఫెక్ట్లోకి వచ్చింది అంటే మనకి 26 జనవరి 1950 అవుతుంది. సో మనకి ఇక్కడ ఎప్పుడు కంప్లీట్ అయింది అంటే మనకి 26 నవంబర్ 1949 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 32, హూ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ? సో ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్, మనకి ఆన్సర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో నెక్స్ట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ 33, ద మెథడ్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్. సో మనకి ఇంపీచ్మెంట్ ప్రెసిడెంట్ ఎక్కడ మనకి మెయిన్గా మనకి ఆప్షన్స్ మనకి ఇక్కడ చూస్తే మనకి యుఎస్ఏ, యుఎస్ఆర్, యూకే, ఫ్రాన్స్. సో మనం తీసుకునేది ఈ ప్రెసిడెంట్ గురించి అంటే ఇంపీచ్మెంట్ అనేది మనం యుఎస్ఏ నుంచి తీసుకున్నాం కాబట్టి సో మనకి 33కి ఆన్సర్ అవుతుంది 1 USA. సో నెక్స్ట్ అండి 34, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ? ఇది కూడా చూడండి, ఇది క్వశ్చన్ ఎన్ని ఎగ్జామ్స్లో రిపీట్ అయిందో మనకి FCA ఎగ్జామ్స్లో, SSC డిఫరెంట్ ఎగ్జామ్స్లో, CGL డిఫరెంట్ ఎగ్జామ్స్లో మనకి ఈ క్వశ్చన్ అయితే రిపీట్ అవ్వడం జరిగింది. సో మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 35, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిస్క్రైబ్స్ ద కంట్రీ యాజ్. సో ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ అండి, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 36, ద కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ఆరిజినేటెడ్ ఇన్. అసలు ఈ పర్టికులర్ కాన్స్టిట్యూషన్ కాన్సెప్ట్ అనేది మనకి ఫస్ట్ ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే మనకి బ్రిటన్లో అండి. బట్ వాళ్ళకి అన్రిటన్ కాన్స్టిట్యూషన్ ఉంది, కానీ ఫస్ట్ ఆరిజినేట్ అయింది మటుకు మన కాన్స్టిట్యూషన్ కాన్సెప్ట్ అనేది మనకి బ్రిటన్లోనే ఆరిజినేట్ అయింది అనమాట. సో కానీ వాళ్ళకి రిటన్ కాన్స్టిట్యూషన్ అయితే లేదు, అన్రిటన్ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. సో నెక్స్ట్ అండి 37, ద ప్రొవిజనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఇక్కడ చూడండి క్వశ్చన్ స్లైట్ చేంజ్ ఇవ్వడం జరిగింది. ద ప్రొవిజనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో ప్రెసిడెంట్ అంటే మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో మనకి ప్రొవిజనల్ ప్రెసిడెంట్ అంటే నేమ్ సేక్గా మనకి ప్రెసిడెంట్గా అంటే ఎలక్షన్ అవ్వకముందు మనకి ప్రెసిడెంట్గా వర్తించినటువంటి ఎవరు ఫస్ట్ పర్సన్ ఎవరు అడుగుతున్నారు? మనకి డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారు. మనకి ఫస్ట్ ఎలక్షన్స్ జరగకముందు మనకి ఇతనైతే మనకి ప్రెసిడెంట్గా ప్రొవిజనల్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేయడం జరిగింది అనమాట. సో 37కి ఆన్సర్ అవుతుంది 1, డాక్టర్ సచ్చిదానంద సిన్హా. సో నెక్స్ట్ అండి 38, ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది తెలిసిందే అండి, మనకు ఆల్రెడీ రిపీటెడ్ బిట్ ఏది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో నెక్స్ట్ అండి హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ? ఇది కూడా రిపీటెడే, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, సో పర్సన్స్ మే చేంజ్ బట్ రూల్ షుడ్ నాట్ చేంజ్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. సో మనకి పర్టికులర్గా పర్సన్స్ మే చేంజ్ బట్ రూల్స్ షుడ్ నాట్ చేంజ్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. ఏ పర్టికులర్ దాంట్లో మనకి పర్సన్స్ చేంజ్ అవ్వచ్చు కానీ రూల్స్ అనేది చేంజ్ అవ్వకూడదు అనేది దేనికి ప్రిన్సిపల్ అవుతుంది అంటే మనకి కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్కి ప్రిన్సిపల్ అవుతుంది. సో 40కి ఆన్సర్ అవుతుంది 2, కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్. 41 అండి, ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా వాజ్ సెటప్ అండర్ ది. సో మనకి పర్టికులర్ ఆల్రెడీ ఇది కూడా డిస్కస్ చేసుకున్నాం కదండి, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఫస్ట్ అసలు ఆ ప్లాన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఇది ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్లో మనకి పర్టికులర్ సెటప్ అయితే తీసుకోవడం జరిగింది. సో మనకి ఆన్సర్ అవుతుంది క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో నెక్స్ట్ అండి 42, ద 2 బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లిబరల్ థియరీ ఆఫ్ డెమోక్రసీ ఆర్ యాజ్ ఎంఫసైజ్డ్ బై జాన్ లాకీ. సో జాన్ లాకీ గారి ప్రకారం లిబరల్ థియరీ ఆఫ్ డెమోక్రసీ అనేది మెయిన్ 2 ప్రిన్సిపల్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి 2 ప్రిన్సిపల్స్ వచ్చి మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అండ్ ద రైట్ టు ప్రాపర్టీ అనమాట. సో ఈ 2 ప్రిన్సిపల్స్ని మనం జాన్ లాకీ గారు మనకి ఈ పర్టికులర్ లిబరల్ థియరీ ఆఫ్ డెమోక్రసీలో మనకి ఎంఫసైజ్ చేయడం జరిగింది. సో మనకి 42కి ఆన్సర్ అవుతుంది 1. సో నెక్స్ట్ అండి 43, క్యాబినెట్ సిస్టమ్ అండ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్. సో మనకి పర్టికులర్ క్యాబినెట్ సిస్టమ్, ఆ క్యాబినెట్ సిస్టమ్ ఉండేది అండ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ దేని యొక్క ఏ కంట్రీ యొక్క కాంట్రిబ్యూషన్స్ అడుగుతున్నారు. మనకి క్యాబినెట్ సిస్టమ్ అనేది బ్రిటన్ నుంచి తీసుకున్నాం కాబట్టి మనకి ఆన్సర్ అనేది బ్రిటన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 44, డైరెక్ట్ డెమోక్రసీ ఈసే. సో మనకి ఇందాక ఒక క్వశ్చన్ వచ్చింది కదండి, డైరెక్ట్ డెమోక్రసీ ఎక్కడ ఏ కంట్రీలో ఉంది అని. మనకి స్విట్జర్లాండ్ అనేది ఆన్సర్ చెప్పుకోవడం జరిగింది కదా. సో అసలు డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. సో మనకి డైరెక్ట్ డెమోక్రసీ అంటే పీపుల్ అనే వాళ్ళు డైరెక్ట్గా పాలసీ చేయడంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారనమాట. సో ఆ పాలసీస్ అనేవి డైరెక్ట్గా పీపులే తీసుకుంటారు, ఆ పాలసీస్ మేకింగ్ అనేవి పీపులే చేస్తారు కాబట్టి సో అలాంటి దాన్ని పర్టికులర్ డెమోక్రసీని ఏమంటామంటే డైరెక్ట్ డెమోక్రసీ అంటాం. సో మనకి దీనికి ఆన్సర్ అవుతుంది పీపుల్ టేక్ పార్ట్ డైరెక్ట్లీ ఇన్ ద పాలసీ మేకింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద కంట్రీ. అడ్మినిస్ట్రేషన్ అండ్ పాలసీ మేకింగే పీపులే ఇన్వాల్వ్ అవుతారనమాట. సో దాన్ని డైరెక్ట్ డెమోక్రసీ అంటారు. సో మనకి ఎగ్జాంపుల్ వచ్చి స్విట్జర్లాండ్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 45, ఇన్ ఇండియా లీగల్ సావర్నిటీ ఈజ్ వెస్టెడ్ విత్. సో మనకి
లైక్ లీగల్ సావర్నిటీ అనేది దేంట్లో వెస్ట్ అయింది, లైక్ వెస్టెడ్ విత్ అంటే దేంట్లో ఉంది అంటే మనకి కాన్స్టిట్యూషనే కదా మెయిన్. సో మనకి కాన్స్టిట్యూషనే అన్ని లైక్ అంతా దాంట్లోనే ఉంటుంది కాబట్టి ఇన్ ఇండియా లీగల్ సావర్నిటీ వెస్టెడ్ విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అనమాట. సో నెక్స్ట్ అండి 46th క్వశ్చన్ చూద్దాం. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ? అగైన్ సేమ్ రిపీటెడ్ క్వశ్చన్ అండి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అగైన్ 47, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ? అగైన్ రిపీటెడ్, డాక్టర్ అంబేద్కర్. 48, వాట్ ఈస్ మెంట్ వెన్ ద కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ఇండియా యాజ్ సెక్యులర్ స్టేట్? సో ఒక పర్టికులర్ లైక్ ఇండియాని కాన్స్టిట్యూషన్ సెక్యులర్ స్టేట్ అంటే ఏంటి అని అడుగుతున్నారండి. ఆ పర్టికులర్ స్టేట్ అనేది ఎప్పుడు సెక్యులర్ అవుతుంది అంటే అసలు దాని మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. ద స్టేట్ రిగార్డ్స్ రిలీజన్ యాజ్ ఏ ప్రైవేట్ అఫైర్స్ ఆఫ్ ద సిటిజన్ అండ్ డస్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ ఇట్స్ బేసిస్ అనమాట. సో మనకి ఏ పర్టికులర్ స్టేట్ అనేది ఆన్సర్ అనేది 3 అవుతుందండి. సెక్యులర్ స్టేట్ అంటే డిక్లేర్స్ ఇండియా యాజ్ సెక్యులర్ స్టేట్. వాట్ ఈస్ మెంట్ వెన్ ఈ పర్టికులర్ ఒక కాన్స్టిట్యూషన్ని ఇండియాని సెక్యులర్ స్టేట్ అని మెన్షన్ చేయడం అంటే ఏంటి అని అడుగుతున్నారు. అప్పుడు ఆ పర్టికులర్ని ప్రైవేట్ అఫైర్స్గా కన్సిడర్ చేస్తారనమాట. ఆ పర్టికులర్ స్టేట్లో మనకి రిలీజన్స్ అనేవి ప్రైవేట్ అఫైర్స్గా, సిటిజన్స్ యొక్క ప్రైవేట్ అఫైర్స్ అనమాట. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. అండ్ డస్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ ఇట్స్ బేసిస్. ఆ పర్టికులర్ రిలీజన్ బేస్ చేసుకొని వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకూడదు అనమాట. సో వాళ్ళని వేరుగా చూడకూడదు. సో ఆ పర్టికులర్ మీనింగ్ అనే స్టేట్లో మనకి సెక్యులర్ అనే స్టేట్, ఇండియా అనేది సెక్యులర్ స్టేట్ అంటాం కదా. సో ఎందువల్ల సెక్యులర్ స్టేట్? సో మనకి డిఫరెంట్ రిలీజియస్ ఫాలో అయినప్పటికీ కూడా దాన్ని బేస్ చేసుకుని ఆ గ్రౌండ్స్ మీద మనం ఆ పర్టికులర్ పీపుల్ని డిస్క్రిమినేట్ చేయము. అండ్ పర్టికులర్ రిలీజియస్ని అడాప్ట్ చేసుకునేవి ప్రైవేట్ అఫైర్స్ అవుతాయి అనమాట, వాళ్ళ యొక్క వ్యక్తిగత నిర్ణయాలు అనమాట, పర్సన్కి, సిటిజన్స్కి. సో మనకి అందుకు ఇండియా అనేది సెక్యులర్ స్టేట్ అంటాం. సో 48కి ఆన్సర్ 3 అవుతుంది. సో నెక్స్ట్ అండి 49, January 26 సెలెక్టెడ్ యాజ్ ద డేట్ ఫర్ ద ఇనాగ్రేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బికాస్. సో మనకి January 26నే ఎందుకు ఇనాగ్రేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి ఇనాగ్రేషన్ డేట్గా ఎందుకు అనుకున్నారంటే, ఇనిషియల్గా మనం ఇండిపెండెన్స్ డేని అప్పుడు లైక్ ఇండిపెండెన్స్ డే అనుకున్నారు. 1930sలో మనకి కాంగ్రెస్ అనేది January 26ని ఇండిపెండెన్స్ డేగా అనుకుందనమాట. అప్పుడే మనకి లైక్ చాలా లైక్ ఇష్యూస్ అన్నీ మనకి అప్పుడు జరిగినాయి కదండి. సో అప్పుడు మనకి 1930sలో మన కాంగ్రెస్ అనేది ఇండిపెండెన్స్ డేగా అనుకున్నది ఏంటంటే ఫస్ట్ January 26ని మనం ఇండిపెండెన్స్ డేగా అనుకున్నాం. సో ఆ పర్టికులర్గా అందుకు రీజన్గా మనం కాన్స్టిట్యూషన్ని ఆ రోజు పర్టికులర్ డేట్లో మనకి అది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఆ January 26ని రిపబ్లిక్ డేగా, యాజ్ ఇండియా ఇస్ రిపబ్లిక్ స్టేట్, మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో మనకి ఆ కాంగ్రెస్ అనేది ఇండిపెండెన్స్ డేగా అనుకుంది కాబట్టి ఆ పర్టికులర్ రోజున మనకి కాన్స్టిట్యూషన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో 50 క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో. సో నెక్స్ట్, ద యూనిటరీ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాసెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజెస్? సో ఒక యూనిటరీ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్, సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో ఏ పర్టికులర్ అడ్వాంటేజెస్ ఉంటాయని అడుగుతున్నారండి. సో మనకి పర్టికులర్గా స్ట్రాంగ్ స్టేట్ అయి ఉండాలి. సో మనకి 50th ఆన్సర్ అవుతుంది. ద యూనిటరీ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాసెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే స్ట్రాంగ్ స్టేట్ అయి ఉంటే మనకి ఆ పర్టికులర్ అడ్వాంటేజెస్ వచ్చి దానికి మనకి అడ్వాంటేజ్ అది అవుతుంది. సో మనకి ఈ వీడియోతో 50 బిట్స్ అయితే కవర్ చేసుకున్నామండి. సో నెక్స్ట్ టుమారో మనం ఇంకో టాపిక్లో లైక్ హిస్టరీ ఆర్ జాగ్రఫీ అలాంటి టాపిక్స్లో ఫస్ట్ 50 బిట్స్ లైక్ ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినటువంటి 50 బిట్స్ అయితే కవర్ చేసుకుందాం. సో ఈ సిరీస్ అయితే జిఎస్ అనే సిరీస్ అనేవి కంటిన్యూ చేద్దామండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.